ఒక అందమైన అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. అది తన శక్తి పరిమాణం గురించి చాలా గర్వపడేది. అడవిలో ఉన్న చిన్న జంతువులను చూసి ఎప్పుడూ నవ్వుతూ, మీరెంత చిన్నవాళ్ళు, మీ వల్ల ఏమి అవుతుంది అని తక్కువగా మాట్లాడేది. కుందేలు, ఎలుక, చీమల వంటి జంతువులు ఏనుగుని చూసి భయపడేవి, కాని ఏమీ చెప్పలేకపోయేవి. ఒకరోజు మధ్యాహ్నం అడవిలో నిశ్శబ్దంగా ఉండగా ఏనుగు పెద్ద చెట్టు నీడలో పడుకుని నిద్రపోయింది. అదే సమయంలో ఆ చెట్టు దగ్గరే ఒక చిన్న చీమ తన స్నేహితులతో కలిసి ఆహారం వెతుకుతూ వచ్చింది. చీమ అనుకోకుండా ఏనుగు చెవిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఏనుగుకు చెవిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. అది లేచి తొండం ఊపుతూ అరుస్తూ అడవంతా తిరిగింది. ఎంత ప్రయత్నించినా నొప్పి తగ్గలేదు. అప్పుడే ఆ చీమ బయటకు వచ్చి వినయంగా ఇలా చెప్పింది. ఏనుగన్నా, మేము చాలా చిన్నవాళ్లం, నన్ను క్షమించండి, నేను కావాలని ఇలా చెయ్యలేదు. చీమ మాటలు విన్న ఏనుగు ఆశ్చర్యపోయింది. తనంత పెద్ద శక్తివంతమైన ఏనుగు ఒక చిన్న చీమ వల్ల ఇంత బాధపడిందని గుర్తించింది. వెంటనే ఏనుగు చీమను క్షమించి, నువ్వు చిన్నదైనా నీకు కూడా విలువ ఉంది. ఇక నుంచి నేను చిన్న జంతువులను తక్కువగా చూడను. ఆ రోజునుంచి ఏనుగు అడవిలోని ప్రతి జంతువుతో స్నేహంగా ఉండేది. చిన్నవాళ్లకు సహాయం చేసేది. అడవిలో అందరూ ఆనందంగా కలిసి జీవించారు. నీతి: చిన్నవారు పెద్దవారు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ విలువైనవారే.